మేడం అయితే బండి స్టార్ట్ చేయమనింది. అది కూడా BMW. దీన్ని నేను ఎట్లా డ్రైవింగ్ చేస్తానో చూడాలంట. చూసారా ఎంత పొడుగున్నదో. మా మేడం ఫేవరెట్ కలరు, ఫేవరెట్ బండి అంటే ఇది. మిషన్తో ఆయన ఎత్తి పెడతాడు చూడండి. అక్కడ ఒక ఆయన దాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి జీరో చూపిస్తుంది కదా, అది దీని డిస్ప్లేనే అనమాట. చిన్నప్పుడు నాకన్నా పెద్దోళ్ళు వాళ్ళు ఈ బండి తోలుతా ఉంటే నేను ఎప్పుడు ఈ బండి తోలేదు, నేను ఎప్పుడు ఈ బండి తోలేదు అనుకునేవాడిని. ఏమున్నా ఈ బండిలో కూర్చున్నంత ఫ్రీగా దాంట్లో నాకు లేదు. కాకపోతే కొద్దిగా బరువుగా ఉంది బండి తోలుతా ఉంటే. ఎందుకంటే పెద్ద బండి కదా, అంటే కాస్ట్లీ బండి కదా, భయంతో బరువు అయిపోయింది బండి. పట్టుకునేటప్పుడు స్టీరింగ్ కానీ, తోలేటప్పుడు గుండెకాయ కానీ అన్నీ బరువుగా ఉన్నాయి. ఏందో ఇది ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ. అదే ఫెస్టివల్ పబ్లిక్ పార్కింగ్ అంట, ఇదంతా పార్కింగ్ ప్లేస్ అంట. నేనైతే రెడీ అయిపోయినా. ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తే జంపు. ఆడేమో ఉంది ఏదో థియేటర్ ఏందో, ఆడున్నారు జనాలంతా. మేడం అయితే లోపల పోయింది. ఇది 500 రియాలు ఇచ్చిపోయింది. ఇక్కడ ఓన్లీ టికెట్ ఉండే వాళ్ళకి లోపలికి ఎంట్రీ అంట. ఇదే చూసారా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఇంకా అన్నం కూడా పెట్టేసిన, అన్నం రెడీ అయిపోయింది. ఒక పక్క టిఫిన్ కూడా రెడీ చేసుకుంటున్నా. పొద్దున్న లేచి ఈ పని చేసిన, టైం వేస్ట్ చేసుకోకుండా. రెండు రెడీ అయిపోయినాయి. పోయి బండి మీద తీసుకోవాలా. నీళ్ళు కూడా చెక్ చేయాలి ఈరోజు, చాలా రోజులు నేను చెక్ చేసి. అది బీగాలు అయితే ఇప్పించుకున్నా. పోయి తినేసి రెడీగా ఉందాం. మళ్ళీ పెద్దామ లేస్తుంది. ఏమో 2 రోజుల నుంచి ఆడికి పోవడం వల్ల బయటికి. చూడాలి ఈరోజు అన్న పోతుందా. బ్రెడ్ మాత్రము చాలా మెత్తగా ఉన్నది, బాగుంది అసలు. హలో సలామా. ఓకే మేడం ఫోన్ చేసి బయటికి రాని, డ్యూటీ చెప్తుంది అనుకుంటే బీగాలు ఇచ్చింది మేడం. లోపల తుడచమని. ఎన్నిసార్లు తుడిచినా ఏం లాభమా, నీట్గా ఉంటుంది ఇది. మేడం ఏమో బయటికి పంపుతాను, అందుకే తుడచమని. నేను ఇంకా డ్యూటీ చెప్తాను అనుకున్నా. మేడం అయితే బండి స్టార్ట్ చేయమనింది. అది కూడా BMW. దీంట్లో పోవాలంటే ఈరోజు చూద్దాం దీని డ్రైవింగ్. మేడము దీన్ని నేను ఎట్లా డ్రైవింగ్ చేస్తానో చూడాలంట. అందుకే తీయమనింది ఈ బండి. ఏది యాక్సిలేటర్ ఇస్తేనే పోతుంది, గేర్ వేసినాక మూవ్ అవ్వదు. అన్ని బండ్లలాగా యాక్సిలేటర్ ఇస్తేనే మూవ్ అవుతుంది. గేర్ వేసినా మూవ్ అవ్వాలి, యాక్సిలేటర్ ఇస్తే మూవ్ అవుతుంది. వచ్చినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం వీడని బండి. అది కూడా బయటికి తీసుకోబోతాను. చూద్దాం మేడం ఆడికి పోతుందో. స్టార్ట్ చేసి గేట్ దగ్గర పెట్టాను, పెట్టేసిన. పెద్ద బండిలో కూర్చున్నట్టే ఉన్నది చూస్తా అంటే, సిట్టింగ్ గిట్టింగ్ అంతా సీటు. నిజంగా నాకైతే ఫుల్ హ్యాపీ, ఫస్ట్ టైం దీన్ని తోలుతాను. మేడం అయితే బ్యూటీ పార్లర్కి అయితే వచ్చింది. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. ఈ దిమ్మెలు చూసారా, వెయిట్లెస్ దిమ్ములు ఏమో అనుకుంటా, అందుకే కట్టినారు చూడండి. కట్ట దించుతుంది మిషన్. దించేదానికి సపరేట్గా మిషన్ ఉంది, లారీకి తగులుకొని. ఆ పక్క సిమెంట్ వేసేదేమో లారీ. మా మేడము నన్ను వచ్చేటప్పుడే నీ కార్లో ఉంది కదా స్టాండు, ఆ స్టాండ్ తెచ్చుకో, మళ్ళా నా స్టాండ్ తగలగా కానీ. అంటే ఇది ఏంటంటే డైరెక్ట్ ఫోన్ పెడితే అదే బిగించుకునేస్తుంది అనమాట. నేను ఒకసారి దీన్ని చెడగొట్టినా, అందుకు మా మేడము నీ కార్లో ఉండేది తెచ్చుకో అని చెప్పి నాదైతే తీసుకోమనింది. ఇది చూడండి తగులుకుంటుంది, ఎట్టో ఇది తగులుకుంటుంది. మా మేడం దీన్ని తగలగాకనింది, నేను అందుకే దీన్ని టచ్ చేయాల. ఎట్టో ఇది మందే బెస్ట్. ఇట్లా పెట్టినామా అది వినాము. చూసినారా, మనం వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలలకి ఇప్పుడైతే ఇచ్చింది మేడము. బీగాలు ఇచ్చి బండి స్టార్ట్ చేసి BMW పెట్టు బయటికి పోదామనింది. అంటే BMW మేడం అన్నా. అవును, నువ్వు తోలే చూడాలి నేను అన్నా. 5 నెలల నుంచి పెద్ద బండి తోలుతానే ఉన్నా కదా అనుకొని మనసులో ఈ బండి తోలే చూడాలనింది. సర్లే ఏదైతే మనకేమే అని తీసిన బండి. నిజంగా బాగుంది, కానీ నా హైట్కి సరిపోలా. అంటే నేనేం పెద్ద 6 ఫీట్ లేను, కాకపోతే ఏమంటే చూడ చాలా కాళ్ళు ఇరుకిరుగ్గా ఉన్నాయి లోపల.
పెద్ద హైట్గా అనిపించడంలే నాకైతే. ఆ బండి అయితే మనకి బాగా ఫ్రీగా కూర్చోవచ్చు. దీంట్లో కొద్దిగా కాళ్ళు ఎక్కువ జర్నీ చేయలేం, ఇటు పెట్టుకోవాల్సి వస్తుంది కాలు పైకి. దాంట్లో అయితే బాగా ఫ్రీగా ముందు పెట్టుకోవచ్చు, బాగా ఇట్లా కూర్చోవచ్చు. నిజంగా బాగుంది BMW. మొత్తం ఇక్కడ 2 రకాలు అంట సీట్లు. మా మేడం చెప్పింది, నువ్వు ఎక్కేటట్టయితే, నువ్వు తీసేటట్టయితే 2వ నెంబర్ నొక్కు, నేను పోయేటప్పుడు నెంబర్ 1 పెట్టుకుంటాను అంటే ఈ సీటు సెట్టింగ్ అనమాట. మా మేడం పోయేటప్పటికి ఒక సెట్టింగ్ ఉంది, 2 నొక్కితే సెట్టింగ్ అదే సీటు మొత్తం మారిపోతుంది. సీటు ఎట్లా పైకి లేయడము ముందుకు రావడం అన్నీ జరుగుతుంది. ఆ నెంబర్ నొక్కమనింది, నొక్కినా సిట్టింగ్ మొత్తం మారిపోయింది సీటు. మళ్ళీ మేడం పోయేటప్పుడు 1 నొక్కుంటుందంట. ఇంకా దీనికి గేర్ సిస్టమ్ చూడండి ఎట్లా. ఈ పక్క ఒకటి బటన్ ఉంది, ఆ బటన్ నొక్కి వేస్తే డి ముందుకు పోతుంది. ఇంకా మనం 6 కావాలంటే ముందుకు ఉంది గడి ముందుకు అనాలా 6, వెనక్కి అయితే న్యూట్రల్, ఇది డి ముందుకు పోవడానికి. డైరెక్ట్ పార్కింగ్ ఇక్కడ నొక్కినామనుకో డైరెక్ట్ పార్కింగ్ తీసుకుంటుంది. ఇది మొత్తం కెమెరా ఉంది చుట్టూ, ఏది వచ్చినా కూడా అడ్డము కికి 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 అని వస్తుంది. ఇట్లా సీట్కి అడ్జస్ట్ అయ్యేది దీనికే కాదు, డ్రైవర్ సీట్కే కాదు, ఈ పక్క ప్యాసింజర్ సీట్కి కూడా ఉన్నది. దీనికి కూడా మారుతుంది అనుకుంటా. చూసారా ఎంత పొడుగున్నదో. మా మేడం ఫేవరెట్ కలరు, ఫేవరెట్ బండి అంట ఇది. ఈడేమో దెబ్బ తగిలినది ముందు పక్క. కొత్త బండి 10,000 కిలోమీటర్లు ఏమో తిరిగింది అంతే. వెనక పక్క కూడా ఏదో తగిలి ఉన్నది, మొన్నేమో తగిలించుకొచ్చింది మేడం తేడా దగ్గరలో బండి. ఈ పక్క ఏం కదా. మేడం ఎడకన్నా పోయించింది అనుకో అసలు ఏమే కానీ చెత్త ఉండదు. ఇంకా నేను కానీ ఎక్కి తొక్కినాను అనుకో అంతే, ఇంకా గుల్ల అయిపోతుంది. ఇది ఈ కవర్ కూడా గుల్ల అయిపోతుంది. ఇప్పుడు నేను తోలే బండి కొత్త బండి, ఆ బండికి కూడా కవర్ ఉండింది ఆడ. నేను తొక్కి 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 పోయింది మొత్తము. సేమ్ ఇట్లే ఉంటుంది కారు. దీనిపైన ఉన్నది భలే ఉంది కదా. డిస్ప్లే పైన చూపిస్తాను బాగా, డిస్ప్లే కూడా భలే ఉంది. ఇది అంతా మొత్తం ఫోన్ డిస్ప్లే ఉన్నట్టున్నది. టైము, ఈ పక్క పెట్రోల్ది అంతా చూపిస్తాను. ఇంకా ఇక్కడ కూడా ఒక డిస్ప్లే ఉంది. అరే ఇక్కడ ఈడ ఎట్లున్నది అట్లా చూపిస్తుంది. ఈడ ఎట్లున్న బియ్యం స్టీరింగ్ ఇది మొత్తం ఈడ చూపిస్తుంది. వెల్కమ్ అంట. మొత్తం బ్లాక్ ఉంది పైన, సీట్లు మాత్రం తెల్లగా ఉన్నాయి. ఇవంతా నల్లగా ఉన్నాయి పైన. ఇది ఓపెన్ అవుతుందేమో, క్లోజ్ అవుతుంది. ఈ లైట్లు ఎట్లా ఇక ఎగులుదాం వద్దాను కదా. ఇంకా మేడం ఇది నేను తోలిని చూసింది కదా, ఇంకా డైలీ ఇదే తీయమంటుందేమో చూడ. మిషన్తో ఆయన ఎత్తి పెడతాడు అండి, అక్కడ ఒక ఆయన దాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. ఒక దిమ్మె సెట్ మొత్తం ఎత్తుతా ఉన్నట్టున్నాడు. ఎత్తి ఆ పక్క లోపలికి దించుతున్నాడు. అదే తిరుగుతుంది అది, దాంట్లో పట్టుకున్నాడు దిమ్మెలో. ఆయన ఆడ అదే తిప్పుతున్నాడు, దాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. తీసుకొని పోయి చక్కగా ఆడ కావాలి ఆడ పెడతాను. సింపుల్గా మనుషుల్లో ఏమిలే, లారీలు వేసుకొని వచ్చారు, లారీనే దించేస్తుంది మొత్తం. అదే మనుషులు దించాలంటే ఒక 4-5 మంది కావాలా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దించుతారు. ఆ మిషన్ అయితే 10 నిమిషాల్లో దించాడు వారేసి లారీ వెళ్ళిపోతుంది. ఏమి టెక్నాలజీ అనో ఏమో, ఎడికోపోతుంది టెక్నాలజీ. అది ఈ పక్కకు వస్తుంది చూడు బండి, అది చూసారా. మళ్ళీ దాన్ని తగిలిచ్చే వాళ్ళు ఎవరులే, అదే తగులుకుంటుంది పోయి, అదే తగులుకుంటుంది చూడు. ఏడైతే దిమ్ములు ఉన్నాయి ఆడవి దాన్ని తగులుకొని గట్టిగా పట్టుకొని ఎత్తేస్తాను పైకి. పట్టుకునింది ఎత్తుతాను చూడు. నిజంగా ఇది టెక్నాలజీ అనే. మొత్తం ఎన్ని దిమ్మెలు చూడండి, ఎన్ని దిమ్మెలు పట్టుకునింది. చాలా దిమ్మెలు ఉన్నాయి ఒక్కదానికి. ఆడికి అయిపోయింది, సగం లారీ అయిపోయింది. మేడం అయితే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికైతే వచ్చింది, ఈ బిల్డింగ్లోకి పోయింది. ఇంకా ఈరోజంతా
గరగర ఈ బండిలో తిప్పేటట్టున్నది నన్ను మేడం. ఇక్కడ చూడండి 0 చూపిస్తుంది కదా, అది దీని డిస్ప్లేనే అనమాట. బయట చూపిస్తుంది, ఒకసారి మూవ్ చేసి చూపిస్తుంది చూడండి. 1 2 7 3 4 చూసినారా, ఆడ చూపిస్తుంది. ఇది బలం ఉంది కదా, 1 ఆడ చూపిస్తుంది డిస్ప్లే. బయట బాగా చూపిస్తుంది ఆడ. చిన్నప్పుడు నాకన్నా పెద్దోళ్ళు వాళ్ళు ఈ బండి తోలుతా అంటే నేను ఎప్పుడు ఈ బండి తోలేదు అనుకునేవాడిని. ఫైనల్గా ఈరోజు అయితే ఈ బండి తోలినా. అన్ని బండ్లు తోలినా, BMW ఒక్కటి నేను ఎప్పుడు తోలా, ఫస్ట్ టైం అయితే తోలుతానా. కాకపోతే కొద్దిగా బరువుగా ఉంది బండి తోలుతా ఉంటే, ఎందుకంటే పెద్ద బండి కదా, అంటే కాస్ట్లీ బండి కదా, భయంతో బరువు అయిపోయింది బండి. పట్టుకునేటప్పుడు స్టీరింగ్ కానీ, తోలేటప్పుడు గుండెకాయ కానీ అన్నీ బరువుగా ఉన్నాయి. ఎందుకంటే కాస్ట్లీ బండి ఏమన్నా తగిలిచ్చినాం అనుకో అంతే, మొత్తం జీవితాంతం మీద పని చేయాలి మళ్ళీ. అంటే దేవుడి దేవుళ్ళ నేను ఇంతవరకు ఎప్పుడే కానీ యాక్సిడెంట్లు అయితే చేయాల. నాకే తగిలించాను కానీ నేనైతే ఎవరిని పోయి తగిలిలా. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా తోలుతా, ఆచి చూచి తోలుతా. అది ఏ బండి అయినా సరే, ఎవరి బండి అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ఆచి చూచి తోలుతా. నేను అందుకే దేవుడి దేవాలి ఇంతవరకు మనకు చిన్న రిమార్క్ కూడా లేదు. ఎక్కడ డ్రైవింగ్ చేసినా కూడా నా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉందని నన్ను పొగుడతారు. సో మనమైతే ఎప్పుడు యాక్సిడెంట్ చేయాల, ఇకపైన కూడా చేయం కూడా. ఆ దేవుడిని ముక్కుంటున్నా చేయకూడదని. దేవుడి దయ వల్ల సేఫ్గా ఇంటికి వచ్చేసినాము. ఏమైనా కానీ ఆ బండి తోలినంత, ఆ బండిలో ఉన్నంత ఫ్రీగా దీంట్లో లేదు నాకు. అంతా ఒక రకంగా ఉన్నది, చిన్నగా ఏదో మొత్తం ఇరుకిరుగ్గా ఉన్నది. మేడం అట్ట పెట్టుకునింది సీటు, 2 సీట్లు అట్టే ఉన్నాయి. నాకైతే మళ్ళీ డ్యూటీ ఉన్నది. మేడం అయితే ఒక లొకేషన్ అయితే ఇచ్చింది, ఆ లొకేషన్కి పోయి అక్కడ ఏదో ఫంక్షన్ ఏదో జరుగుతుందంట ఈరోజు. ఇదే మేడం ఇచ్చిన లొకేషను, ఏదో ఫంక్షన్ జరుగుతుందంట ఇక్కడ. ఇక్కడికైతే బొమ్మని లొకేషన్ ఇచ్చింది. ఆమె ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమంటే ఇక్కడ లొకేషన్ ఇచ్చింది మేడము, నేను అడిగి పోతున్నామ్మా అని చెప్పిన. ఆ లొకేషన్కి పోయి మనుషుల్ని ఏడ దించుతాలా అంటే మేడం వాళ్ళు వచ్చినాక ఏడ దించుతారు, మళ్ళీ రిటర్న్ ఇంటికి పోయేటప్పుడు యాడి పికప్ చేసుకోవాలి, అంటే డ్రాప్ పికప్ యాడ, ఒకసారి పోయి చెక్ చేసుకొని రాపో అని. మళ్ళీ వీళ్ళు వచ్చేప్పుడు మళ్ళీ పోవాలి, ఒకసారి చెక్ చేసేదానికి, ఒకసారి తీసుకొని పోయి పెట్టేదానికి. అన్నం తినేసిపోయినా అనింది. ఇంకొక ఆమె కూడా బయటికి పోవాలంట, నన్ను పొత్త ఇసి పెట్టేసిపోయింది. సర్లే మా తల్లి అన్నం తినేసి వస్తా అని చెప్పిన. ఇంకా నిన్న మధ్యాహ్నం చేసుకునే కదా చికెను, అదైతే ఉన్నింది. ఇంకా పెరుగు ఎట్టో అన్నం చేసుకున్నా పొత్త. ఇంక తినేసి మేడం ఇచ్చిన లొకేషన్కి అయితే పోవాలా. ఇంకా పొత్త ఆమెను కూడా ఇచ్చి పెట్టేసుకోవాలా. ఏమున్నా ఈ బండిలో కూర్చున్నంత ఫ్రీగా దాంట్లో నాకు లేదు. అంటే దాని సీటు మొత్తము సెట్ మార్చుకున్నామంటే మనకు తగ్గట్టు బాగుంటుంది. కానీ ఆ మేడం ఆల్రెడీ సెట్ చేసి పెట్టింది. మనం దాన్ని మళ్ళీ గెలికినాం అనుకో, ఎక్కువ మేడమే యూజ్ చేస్తూ ఉంటుంది దాన్ని. మనం గెలికినాం అనుకో మళ్ళీ అంతా జరుపుకొని ముందుకు ఎన్ని మళ్ళీ ఎందుకు సీటు ఇట్లా చేసినా ఉంటుంది. సో దాన్ని ఏం టచ్ చేయకుండా అట్టే దోలిని, ఆమె ఇట్టు కూర్చుంటుంది మేడము, అట్టే దోలిని నేను కూడా. చలో ఇప్పుడు మేడం అయితే లొకేషన్ పెట్టిందా, ఆ లొకేషన్కి అయితే పోవాలా. అది ఈ నుంచి సుమారుగా 30 కిలోమీటర్లు ఉన్నట్టున్నది. 29 కిలోమీటర్లు ఉన్నది. బిన్నాబో ట్రాఫిక్ ఉంటుంది అనింది. మేడం ఇచ్చిన లొకేషన్కి అయితే వచ్చిన, ఏందో అంగళ్ళు కానీ మొత్తము ఏడ చూసినా కూడా ఆ విధంగా మొత్తం గేట్లు వేసేస్తున్నారు ఈ విధంగా. మేడం ఏమో అదేదో సినిమా అంట, ఏదో ప్రోగ్రామ్ ఏదో జరుగుతుందంట. అక్కడ పోయి అడిగిన పోలీసు వాళ్ళని, మీ దగ్గర టికెట్ ఉన్నదా అన్నాడు. ఆ టికెట్ ఉన్నదని చెప్పిన. ఏడ దించాలా, మా మేడం ఏమో ఏడ దిగాల, ఏడ పికప్ చేసుకోవాలి అడిగి రానింది. వీడికి వచ్చే ఒకసారి చెప్పినాడు, ఆడకపోతే ఆడ ఫుల్ ఉన్నాయి బండ్లు. ఒకసారి ఇక్కడ పార్కింగ్ చేసిపోదాము. ఇక్కడ మొత్తము పార్కింగ్, పెయిడ్ పార్కింగ్ అని ఇక్కడ బోర్డులు వేసేస్తున్నారు. ఇక్కడ పెట్టిపోదాం అనుకున్నా, నేను ఆడిపోయి అడగాల. ఇక్కడ పెడదాం అనుకుంటే ఇక్కడ మొత్తం పెయిడ్ పార్కింగ్ అని. ఏ మంగళలో ఇవన్నీ మసాలా వాసన వస్తున్నాయి ఇక్కడంతా. ముందు ఏమన్నా అడుగుదాం, ఏం చేయలేం. ఆ ముందు అడుగుతా, నిలబెట్టి రోడ్లోనే. ఏందో ఇది ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ, అదే ఫెస్టివల్ పబ్లిక్ పార్కింగ్ అంట, ఇదంతా పార్కింగ్ ప్లేస్ అంట. మొత్తం బండ్లన్నీ కూడా ఈడే ఆగున్నాయి. విఐపి బండ్లన్నీ లోపల పోతున్నాయి సర్రని, ఆడైతే పోతున్నాయి. ఈ నుంచి బస్సు ఎక్కించుకొని పోతుంది అంట వాళ్ళని. సో లొకేషన్ అయితే సేవ్ చేసుకున్నా.
ఇంక నుంచి కొంపకు పోవాలా. ఇక్కడ చూడండి నేను ఒకటి ఏదో ఉన్నది చందమామ బలంది. ఇక్కడ మొత్తం పార్కింగ్ పావురాలు దండి ఉన్నాయి. ఏదో సినిమా ఫెస్టివల్స్ కానీ ఫర్ ది లవ్ సినిమా రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంట. ఇక్కడే అంట పార్కింగ్. ఎందుకైనా మంచిదని నేను మేడంకి ఫోన్ చేసి ఆయనకి ఇచ్చిన. అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, అంతా నల్లగూడలు వేసుకున్నారు, వాళ్ళకి ఇచ్చిన. వాళ్ళు మాట్లాడినారు. మా మేడంకి నేను చెప్పిన, మేడం ఇదే మేడం పార్కింగ్ ప్లేస్ అంటే, కాదు కాదు ఒకసారి వాళ్ళని అడుగు ఎక్కడ పికప్ ఎక్కడ డ్రాప్ అని అనింది. సరే ఆయనకి ఇచ్చిన ఫోను. ఆయన అయితే నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. లోపలికి వచ్చి నువ్వు ఆడ లెఫ్ట్ తిరిగి దించేసి అవన్నీ బయటకు వచ్చేసి ఇట్ట అన్నాడు. సర్లే అంటే ఇంకా నన్ను ఇంటికైతే రమ్మంది మేడం. ఎన్ని గంటలకు ఏమో తెలియదు సినిమా. అక్కడి నుంచి అయితే వచ్చేసిన. ఇంకా మేడం పోయింది కదా ఆ లొకేషన్కి అయితే వచ్చిన. ఆమెను దించినా కదా, ఇంకా ఆమె నువ్వు ఆడ పని అయిపోతాను ఇక్కడికి వచ్చేసి చక్కగా అనింది. ఇంకేమైనా ఎక్కించుకొని పోవాలి మళ్ళీ. ఎన్ని గంటలకు వచ్చేదేమో. మా మేడము ఆడికి పోయేటప్పుడు నువ్వు కూడా మంచిగా రెడీ రా వెంకీ అది ఇది అనే. నన్ను ఏమైనా సినిమాకి తీసుకొని పోతారా? ఆ పార్కింగ్ ప్లేస్లో పెడతారు నన్ను. ఏందో ఆయన వాళ్ళని నేను అడిగితే పార్కింగ్ ప్లేస్ ఇదే, డ్రాప్ ఇడే, పికప్ ఇడే అన్నారు. మేడం ఏమో పార్కింగ్ ప్లేస్ వేరు, డ్రాప్ పికప్ అంటే మనుషులు దిగేదానికి ఎక్కేదానికి అది వేరే ప్లేస్ ఉంటుంది అని చెప్పింది. ఆడ అడిగితే వాళ్ళేమో ఈడ దించితే బస్సు ఎక్కించుకొని పోతుంది వాళ్ళని అని. ఏమేమో నేను బస్సు ఎక్కను, నన్ను ఆడ దించాలా కరెక్ట్గా ప్లేస్లో అంటుంది. రాత్రికి ఏం జరుగుతుంది ఏమో. మా మేడం నిన్ను అదే పనిగా పంపించాను కదా, నా మీదకి రచ్చకొస్తుంది ఎట్టో. చూడాలా ఏ టైంకి పోతారో ఏమో. నన్ను కూడా బాగా రెడీ అయ్యి నీట్గా అది ఇద్దనే. ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా పోయి నేను కూడా స్నానం చేసి రెడీగా ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా బయలుదేరినాయి. మేడం చెప్పింది కాబట్టి మనం రెడీ అవ్వాలి నీట్గా. రెడీ అయిపోయి కూర్చోమంటే నేనైతే రెడీ అయిపోయినా. ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తే జంపు. సో నీట్గా బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్ అయితే వేసిన. గుమ్మా ఇచ్చే సెంటు కొట్టినా. 6:30కి బండి స్టార్ట్ చేయమన్నారు. బిఎండబ్ల్యూలో పోవాలంట. ఇంకా రాత్రి అంతా దీన్ని ఆగాల. కసకస అని ఉంటుంది వెనక పక్క ఈపంతా. ఆ సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే నా వల్ల కాదు. సో 6:30కి బండి స్టార్ట్ చేయమన్నారు. ఇప్పుడు 6:05 ఏమో అయింది. పోయి 6:30కి బండి స్టార్ట్ చేసి గేట్ దగ్గర పెట్టేస్తా. టైము 6:30 కావస్తుంది. ఇంకా 10 నిమిషాలు అయితే ఉంది. ఇంకా బండి తీసుకొని పోయి గేట్ దగ్గర పెట్టేస్తా. ఇంక ఈ నుంచి పోయేదానికి గంట పడుతుంది. ఇంతకుముందు నేను లొకేషన్ చూసి అనిపోయినప్పుడే గంట పైన పట్టింది. ఇప్పుడు ఇంకా చాలామంది పోతూ ఉంటారు. ఎందుకంటే ఆడ ఆల్రెడీ చూసినారు కదా, ఆడ ప్రోగ్రామ్ జరిగే దానికన్నా ఇంకా కొద్ది ముందు పక్క పెట్టినారు పార్కింగ్ ప్లేస్. అంత పెద్ద పార్కింగ్ ప్లేస్ పెట్టినారు సపరేట్గా. నాకు తెలిసి చాలామంది పోతూ ఉంటారు. ఫుల్గా జనాలు అయితే ఉంటారు. అదంతా కూడా చూపిస్తా వీలైతే. మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు 6:30 కావస్తుంది. ఆడికి పోయినాక ఎంత టైం అవుతుందో చూద్దాం. చెప్పినా కదా గంట పడుతుందని. గంట అయితే పట్టింది. 7:30 టైం. మొత్తం బండ్లు మొత్తం మట్టిలో పెట్టినారు పార్కింగ్. దుమ్ము లేపుకుంటూ పోతున్నారు ఒక్కొక్కరు. ఆడేమో ఉంది ఏదో థియేటర్ ఏందో, ఆడున్నారు జనాలంతా. మేడం అయితే లోపల పోయింది. నేను మళ్ళీ ఫోన్ చేస్తా అప్పుడు రానింది. యాడికి పోవాలో, ఏ గేట్లోంచి బయటకు వచ్చారో తెలీదు. ఆడ కనుక్కోవాలా. బండ్లు ఫుల్ అయిపోయాయి పార్కింగ్. నేను చెప్తే మా మేడం నా మాట వినదు. నేను తిక్కలోని అనుకుంటుంది. ఇంతకుముందు 3 ఏళ్ళు తిక్కలోడు పని చేసింది ఈమె దగ్గర. వాళ్ళలాగా నన్ను అనుకుంటుంది. నేను చెప్పిన మేడం ఈడికే రావాలంట మేడం, ఈ నుంచి బస్సు పోతుందంట అని నాతో వాదిచ్చింది. కాదు 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 కాదని లాస్ట్కి అందరూ ఫోన్ చేసి బస్సులో పోవాల్సిందే, నువ్వు ఇక్కడ దిగే అన్నారు. ఈడికే వచ్చాం డైరెక్ట్. ఇంకా మళ్ళీ ఈడ పార్కింగ్ పెయిడ్ పార్కింగ్ అని చెప్పి డబ్బులు ఇచ్చిపోయింది 500 రియాలు. కాదు మేడం ఫ్రీ పార్కింగ్ అంటే, కాదు 500 రియాలు నువ్వు పెట్టుకోండి అని చెప్పి ఇచ్చింది. నేను కార్లో పెట్టినా. ఇది 500 రియాలు ఇచ్చిపోయింది. నా కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన. బియ్యం పోయి చూపిస్తా అట ముందు పోయి చూద్దాం. ఎవరన్నా అబ్జెక్షన్ చేసి ఏం చేయలేను, లేదా చూపిస్తా. ఇక్కడ ఓన్లీ టికెట్ ఉండే వాళ్ళకి లోపలికి ఎంట్రీ అంట. ఇదే చూసారా, దాని లోపలేమో ఏదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నట్టుంది. ఈ నుంచి లోపలికి పోవాలన్నమాట టికెట్ ఉంటే. ఇంకా టికెట్ లేకపోతే మనల్ని పంపిరు, అక్కడ ఆపేస్తున్నారు. టికెట్ ఉంటే మనం కూడా లోపలికి పోవచ్చు. ఏదో మేడం నన్ను లోపలికి తీసుకొని పోయేటట్టు నన్ను రెడీ అయ్యి రమ్మనింది. వీడికి వచ్చి వచ్చాను, నన్ను ఏమో పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఆడుండే ఆయన అడిగిన ఏంది ఇది పరిస్థితి అని, అంటే ఈడేం జరుగుతుందని.
ఏందో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అయ్యి అంటున్నాడు. షారుఖ్ ఖాన్ ఏదో వచ్చినాడంట జిద్దాకి. ఏమన్నా ఇక్కడికి వచ్చాడో ఎట్టో తెలీదు. సో ఇది పార్కింగ్ ఫ్రీనా అని అడిగితే ఫ్రీనే అన్నాడు. మా మేడంకి చెప్తే మా మేడం డబ్బులు ఇచ్చిపోయింది. ఇంకా వాళ్ళు ఏ టైంకి వస్తారో ఏమో, టైము 8 కావస్తుంది. ఇంకా అందాక మేడం వచ్చేందుకు మనం కార్లోనే కూర్చోవాలా. లోపల పోదాం అనుకున్నా, ఫ్రీ అయితే లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నా. అదంతా అదే ఆడి నుంచి కనిపిస్తుంది కదా, అదంతా ఇది చుట్టూ ఎడుకుండా అది మొత్తం అందరు నడుచుకుంటూ వచ్చారంట లోపలికి పోయి. అన్నీ ఉన్నాయంట లోపల. ఏమున్నాయేమో, సినిమా ఒక పక్క సినిమా హాల్ ఉందంట, ఒక పక్క ఏదేదో ఉన్నాయంట. బండి తీసుకొచ్చి లైటింగ్ దగ్గర పెట్టినా. ఇంకా మేడం ఫోన్ చేసి అటు వెళ్ళిపోవచ్చు, ఆడ బండి పోతుంది కదా అట. ఇంకా ఫోన్ చేసేందుకు బండిలోనే రెస్ట్ తీసుకున్నాం. టైం 10:30 కావస్తుంది. మేడం ఇప్పుడే ఫోన్ చేసింది, ఎక్కడున్నావు వెంకీ అని. మేడం మీరు దిగినారు కదా, ఆ గేట్ కన్నా కొద్దిగా ముందు పక్క ఉన్నా మేడం అని చెప్పిన. సరే ఎట్లా మేము వచ్చామానా, మీరు వచ్చే ముందు మెసేజ్ చేయండి మేడం, నేను వచ్చేస్తాను అని చెప్పిన. లొకేషన్ కూడా ఇచ్చింది మేడం, ఇక్కడికి రమ్మని. ఫోన్ కూడా చేస్తాను. హలో మామ. వచ్చేసిందంట మేడము, 10:30 కల్లా వచ్చేసింది. ఏడ 3 కిలోమీటర్లు ఉన్నారు వాళ్ళ. చూద్దాం. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. ఎంతో ఆశతో వినా నన్ను కూడా లోపల తీసుకొని పోతుందేమో మేడం అని. టిప్ టాప్గా రెడీ అయ్యిరా అంటే ఎందుకు నాకు ఇవన్నీ, ఎందుకు నాకు ఇవన్నీ. బాగా రెడీ అయిపోయినా తీసుకొని పోతుందని, నా ఆశ నిరాశ అయిపోయింది. లోపలికి పోయేలాకపోయినా. సో అది ఇప్పుడైతే వచ్చిన 11:30 అయింది టైము. ఇంకా నా దగ్గర చికెన్ ఉన్నది, ఆ చికెన్ అన్నం వేసుకొని తినేస్తా. ఇప్పుడు ఏం చేసుకునేంత ఓపిక లేదు. సో ఇది ఈరోజు జర్నీ. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.